నమస్తే ఎన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు వార్తల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను కానీ విశ్లేషించుకున్నట్లయితే, మొదటిగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే, చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఎమర్జెన్సీని మించిన అరాచకం, వైకాపా పాలనలో అందరూ బాధలు పడ్డవారే, పోలీసులను అడ్డుపెట్టుకుని అన్ని వ్యవస్థలపై దాడులు, నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో మనం చూసాము, అనుభవించాము. శాసనసభలో ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు, జగన్ పాలనలో క్షీణించిన శాంతి భద్రతలపై క్షేత్రపత్రం, బాధితులపైన తప్పుడు కేసులు పెట్టిన అధికారుల్ని శిక్షిస్తాం, అమరావతి రైతులపై పెట్టిన కేసులను సమీక్షిస్తాం, సిపిఎస్ ఉద్యోగులపై కేసులు ఎత్తేస్తామని హామీ. ప్రేమ నగరిలో విశ్వక్రీడా సంరంభం, ప్యారిస్ ఒలింపిక్స్ నేడే ఆరంభం. ఒలింపిక్ గేమ్స్ అనే ప్యారిస్ నగరంలో ఈరోజే ప్రారంభం జరుగుతుంది. ఏపీ ఎస్కోబార్ జగన్, మాదక ద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన సీఎం చంద్రబాబు, డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళు అలా వ్యవహరిస్తుంటారని ధ్వజం. వెల్లువల పెద్దిరెడ్డి భూబాధితులు జాతరని చూపెట్టిన, అంటే జాతరలాగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి బాధితులు, జాతరని తలపించిన పెద్దిరెడ్డి బాధితులు నిన్న రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిక్షోడియాకి అర్జీలు ఇవ్వడం జరిగింది. 2026 మార్చి కల్లా పోలవరం, అప్పటికి తొలిదశ పూర్తి, భూసేకరణ పునరావాసంలో జాప్యంతోనే పనులు ఆలస్యం, గుత్తేదారును మార్చడము ప్రధాన కారణం, లోక్సభలో కేంద్రం వెల్లడి. ఇవి ఈనాడు దినపత్రికల ప్రధాన అంశాలు. మా స్నేహితులు కొంతమంది రోజు ఈనాడు దినపత్రిక అవేనా, సాక్షి దినపత్రికలో ఎలా రాస్తారో అవి కూడా కొద్దిగా విశ్లేషించమని అడిగారు. కాబట్టి ఈరోజు మనం సాక్షి దినపత్రికను కానీ తీసుకున్నట్లయితే, ఎందుకంటే అది తర్వాత చెప్తా దానికి కారణం ఎందుకు. సరే, ఈ సాక్షి దినపత్రికను తీసుకున్నట్లయితే ఈరోజు ఏదైనా ఉంటే నాతో తేల్చుకోండి, కోపం ఉంటే నాపైన చూపండి, చంద్రబాబు రాచక పాలనను ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. నాపై ఉన్న కోపాన్ని అమాయకులపై ఎందుకు చూపిస్తారు? వైఎస్ఆర్సీపీ శ్రేణులు సామాన్యులపై కక్ష సాధింపు చర్యలు ఎందుకు? ఇది మానవత్వం అనిపించుకుంటుందా? ఈ అరాచకాన్ని తెలియజెప్పాలని అన్ని పార్టీలను ధర్నాకు ఆహ్వానించాం. దారుణకాండ ఫోటోలు వీడియోలు చూసి మాకు మద్దతు ఇవ్వాలని కోరాం. ఎన్నికలప్పుడు చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు ఆ హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు అరాచం. 2019 ముందు అన్ని నిజాలే చెప్పి ఆ అన్నిటినీ జగన్మోహన్ రెడ్డి అమలుపరిచాడు. ఇప్పుడు చెప్పేవన్నీ చంద్రబాబు నాయుడు అబద్ధాలు, అవి ఒక్కటి చేయట్లేదు. పాపం అంటే నా మీద తెలుసుకోండి, అమాయకులపైన ఎందుకొని ఏదో రాద్ధాంతం చేస్తున్నారు. సరే, 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి యొక్క ధర్నా ఏ విధంగా జరిగిందో మనం చూసాము. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ధర్నాకు పోటీగా విజయసాయిరెడ్డి బాధితుడు మదన్మోహన్ గారు కూడా అక్కడ ధర్నా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మాట్లాడుతూ దాదాపు ఇప్పుడు 36 మందిని హత్య చేశారని చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో ఆ 36 మంది పేర్లు ఇవ్వండి, వాళ్ళకి మేము తగిన న్యాయం చేస్తామని అడుగుతున్నా కూడా ఆ 36 మంది పేర్లు ఇవ్వటం లేదు. ఎందుకంటే 36 మంది పేర్లు కానీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళకేమైనా సహాయం చేయాల్సి వస్తుందనేమో మరి. ఎందుకంటే సహాయం చేసే గుణము, వ్యక్తిగతంగా సహాయం చేసే గుణము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎప్పుడూ కూడా తీసుకునే అలవాటు మాత్రమే ఉంది, కానీ ఇచ్చే అలవాటు జగన్మోహన్ రెడ్డికి లేదని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే అతను పాదయాత్ర నుంచి మనం ఎన్నోసార్లు చూసాం. ఎప్పుడూ కూడా కనీసం ఒక 10,000 రూపాయలు సొంతంగా జేబులో నుంచి తీసి ఎవరికైనా ఇయ్యంగా నేనైతే చూడలేదు. మీరు ఎవరైనా చూస్తే చెప్పండి. ఇక్కడ జరిగింది 1-2 హత్యలు జరిగాయి. ఆ హత్యలు కూడా వాళ్ళ వ్యక్తిగత, ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ వాళ్ళకంటే టీడీపీ వాళ్ళు ఎక్కువ చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే వాళ్ళ వ్యక్తిగత ద్వేషాలు, వ్యక్తిగత కక్షల వల్ల వాళ్ళు ఈ సంఘటనలు జరిగినాయి. ఎందుకంటే అవతల వాడి మీద కోపం ఉన్నోడు, వాడు తెలుగుదేశం అయినంత మాత్రాన వాడు చంపాలనుకున్నప్పుడు చంపకుండా ఆగడు. ఎందుకంటే ఒక మనిషిని చంపాలనుకున్న వ్యక్తి అన్నిటికీ సిద్ధపడే ఉంటాడు, కేసులకి వాటికి భయపడ్డు. కాబట్టి ఈ విధంగా రాష్ట్రంలో జరిగిన సంఘటనలన్నీ కూడా మా వైఎస్ఆర్సీపీ నాయకులుగానే లెక్కేసుకొని
ఇన్ని జరిగినాయంటే నీ 36 మంది చనిపోయి 36 మంది పేర్లు అడ్రస్లు అన్నీ ఇవ్వండి. వాళ్ళ ఫ్యామిలీని ఆదుకొని వాళ్ళని సహాయం చేసే చర్య తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఆ 36 మంది పేర్లు ఇవ్వమని చెప్పాడు. మరి మీకేంటి బాధ? అవి రాసి ఇవ్వాలి కదా. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్లు, లేనిది కూడా ఉన్నట్లు, ఉన్నది లేనట్లు, లేనిది కూడా ఉన్నట్లు చెప్పగల శక్తి, జనాలను నమ్మించగల శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అతను 2019 ముందు చేసిన పనంతా ఇదే. ఇప్పుడు ప్రభుత్వం కోల్పోయిన తర్వాత మళ్ళీ తిరిగి అదే పద్ధతిని వాళ్ళు ప్రవేశపెడుతున్నారు. కాబట్టి అంటే అంతకుముందు అయితే నమ్మారు, ఇక మీదట మీ మాటలు నమ్మే వాళ్ళు ఎవరూ లేరు నాకు తెలిసి. అదేవిధంగా ఇకపోతే ప్యారిస్ పిలుస్తోంది, ఒలింపిక్ గేమ్స్ నేడే స్టార్టు. ఇది మాత్రం ఖచ్చితంగా నిజంగా కరెక్ట్గానే రాశారు. కొత్త డయాఫ్రమ్ వాల్ సమాంతరంగా నిర్మించాలన్న నిపుణుల ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. పోలవరం పూర్తికి అవసరమైన నిధులన్నీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం. దీన్ని కేంద్ర జలశక్తి శాఖకు పంపాలని నిర్ణయం. గతంలో బాబు నిర్వాకం వల్లే దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, ఇదిగో మళ్ళీ తిరిగి బాబు కాడికే వస్తుంది. బాబు నిర్వాకం వల్లే దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్. ఏందో జగన్మోహన్ రెడ్డి బాబు నిర్వాకం వల్ల దెబ్బతినేది. ఒక పని చేసి మీకు అప్పచెప్పారు, దాన్ని కరెక్ట్గా ముందుకు తీసుకుపోయే పనులు మీరు చేయాలా. 1 సంవత్సరం 2 సంవత్సరాలలో రివర్స్ టెండర్ అని పెట్టి నువ్వు పోలవరం గురించి పట్టించుకోకుండా దాన్ని గాలి కొదిలేసి చేయరాని నష్టాన్ని చేసేసి మళ్ళీ మీరు ఏదేదో చెప్పి ఈ విధంగా వార్తలు రప్పిస్తే ఎట్లా సాక్షి గురించి ఉదయాన్నే డిబేట్ చేయమంటారు? కానీ ఈ సాక్షి గురించి ఇది తెలియజేయటం కూడా ప్రజలకి ఒక రకంగా మంచిదే. కాబట్టి మిత్రులు చాలామంది మంచి సలహాలు కూడా ఇచ్చారు. సాక్షి దినపత్రిక ఏమేమి రాస్తుందని కూడా ప్రజలకు తెలియజేయటం కూడా చాలా అవసరం. ఎందుకంటే